వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు బంద్ చేసి లారీల ట్రిప్పులు పెంచాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న హరీష్ రావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కూడా చేస్తోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు హరీష్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హరీష్ రావు గారు చెప్పండి, అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది మీరు పరిశీలిస్తున్నారు? ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద నెపం నెట్టడం, బీజేపీ కాంగ్రెస్ మీద నెపం పెడుతూ రెండు పార్టీలు కలిసి రైతులతో ఉసురు పోసుకుంటున్నారు. ఇలా బీజేపీ ఏమో యాత్ర చేపట్టింది. పొద్దున్న లేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనట్లేదని, కేంద్రం చేయడం లేదని, కేంద్రం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కేంద్రం, ఇద్దరు ఒకరి మీద ఒకరు నెపం నెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్ల కొనుగోలులో ఏ రకమైన ఇబ్బంది కూడా రైతాంగానికి రాకుండా చూసాం. ఇవాళ 50% వడ్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా తడిచిపోయి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనండి. రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీ ట్రిప్పులు తక్కువ చేయి, లారీ ట్రిప్పులు పెంచు. ఇవాళ సమస్య ఏంటంటే లారీలు దొరకకపోవడం వల్ల వడ్లు లిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. నీ ఢిల్లీ ట్రిప్పుల వల్ల రాష్ట్రానికి ఏమి ఉపయోగపడలేదు. కనీసం లారీ ట్రిప్పులు పెంచితే రైతుల కన్నా ఏమన్నా కొంత ఉపయోగపడుతుందని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా చోట్ల గన్ని బ్యాగులు దొరకలేదు. నువ్వు ఈ డైలాగులు బంద్ చేయి, డైలాగులు కాదు గన్ని బ్యాగులు పంపాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని మొదట్లో చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? 70 లక్షలే కొంటామంటున్నారు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు తగ్గించారు? ఒకవైపు 1,40,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు బండిని అంటున్నారు, 70 లక్షలే కొంటామంటున్నారు. అంటే సగం కొంటాం సగం కొనము అంటే మిగతా సగం ఎవరికి అమ్ముకోవాలి? అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూపు. రైతు బంధు వేస్తామన్నారు, ఇంతవరకు రైతు బంధు వేయలేదు. ఇలా 3 నెలల నుంచి రైతు బీమా డబ్బులు చనిపోయిన రైతు కుటుంబాలకు అందడం లేదు. అంటే ఈ ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం కట్టకపోవడం వల్ల 3,000 మంది చనిపోయిన రైతులకు ఈ రోజు వరకు కూడా బీమా డబ్బులు రాక రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బేషరతుగా రైతు బీమా డబ్బులు చెల్లించాలని, తడిచిన ధాన్యాన్ని కొనాలని, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపి వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనుగోలు అంశంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి గింజను కొనాలి. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే ఖచ్చితంగా కొనాల్సిందని కూడా హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ నైన్ న్యూస్, హైదరాబాద్. పార్టీకి మైలేజ్ రావాలంటే మీటింగ్లు పెట్టడం కాదు, మిలిటెంట్ ఉద్యమం చేయాలి.